అన్నమయ్య జిల్లా రాయచోటిలోని డైట్ కళాశాలలో పల్స్ పోలియో నిర్వహించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో మంత్రి నారాయణ పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. 6 కోట్ల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. 2064 మందికి టిడ్కో గృహాల పత్రాలు అందజేశారు నారాయణ. కడప జిల్లా మైదుకూరులో జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పాల్గొన్నారు. ఎంపీ అవినాష్ కేక్ కట్ చేసి జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. వైసీపీ అధ్యక్షులు జగన్ పుట్టినరోజు సందర్భంగా డోన్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైసీపీ శ్రేణులు కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హిందూపురంలో జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ శ్రేణులు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ శ్రేణులు రక్తదానం చేశారు. హైదరాబాద్ ఉప్పల్లో జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం నిర్వహించారు. ఏపీలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా జగన్ సంక్షేమ పథకాలు అందించారని వైసీపీ నేత జనార్దన్ అన్నారు. కొమురం భీం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు మార్పును వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంటూరులోని జ్యుడిషియల్ అకాడమీలో రాజ్యాంగ దృక్కోణం జిల్లా న్యాయ వ్యవస్థ పాత్ర అనే సెమినార్ నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థ మూల స్తంభమని తెలిపారు. కాచిగూడ బజరంగ్ సేన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రావు సమావేశం నిర్వహించారు. క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పబ్బులపై రిసార్ట్లపై నిఘా ఉంచాలని డీజీపీకి వినతి చేశారు. ఇక యువత డ్రగ్స్ బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో కూరగాయల వ్యాపారులు ఆందోళనకు దిగారు. కొత్తగా ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ లో వ్యాపారం కొనసాగించాలని మున్సిపల్ కమిషనర్ అల్టిమేటం జారీ చేయగా సదుపాయాలు లేని మార్కెట్ వద్దకు వెళ్లలేమని వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేవులపల్లి రవికిరణ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోటా నీలిమ పాల్గొన్నారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి పేషెంట్లకు వైద్య పరీక్షలు చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ప్రజా ఫిర్యాదుల మేరకు పలు మటన్ షాపులపై మున్సిపల్ వెటర్నరీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రజలకు కులిన మాంసాన్ని విక్రయిస్తూ ఉండడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని పలువురు ఫిర్యాదు చేయగా దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో పట్టపగలు చోరీ జరిగింది. పట్టణంలోని శ్రీకృష్ణ సాయి జ్యువెలరీ షాప్ లో బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై దుకాణ యజమాని ఉయ్యూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. భీమవరంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు 2 చుక్కల పోలియో టీకా రక్షణ కవచమని ఆయన తెలిపారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న ఉద్యోగుల క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. పలు క్రీడా విభాగాలలో పాల్గొని క్రీడాకారులలో నూతన ఉత్సాహాన్ని నింపారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలను జిల్లా కలెక్టర్ అభినందించారు.
సంగారెడ్డి జిల్లా రేజింతల్లో సిద్ధి వినాయక ఆలయంలో జయంతి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ జయంతి వేడుకలు జరగనున్నాయి. ఇక ఉత్సవాలు మొదటి రోజు లక్ష పుష్పార్చన కనుల పండుగగా నిర్వహించారు. స్వయంభూ సిద్ధి వినాయకుడికి పుష్పాభిషేకం ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ దుకాణ వ్యాపారి పైశాచిక ఆనందం పొందాడు. తన షాపు ముందు వాహనాలు నిలిపారన్న కోపంతో వాహనాలను కింద పడేశాడు. దీంతో యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.